ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలిలో గర్భిణీకి 108లోనే సిబ్బంది డెలివరీ చేశారు. గురవయ్య కాలనీకి చెందిన మహంకాళమ్మకు ఆదివారం ఉదయం నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. ఇంటి నుంచి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమెకు ప్రసవమైంది. 108 టెక్నీషియన్ మల్లెల శంకర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రసవం చేశారు. దీంతో ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో సిబ్బందిని పలువురు అభినందించారు. తల్లి, పిల్ల తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో సురక్షితంగా ఉన్నారు. తెనాలిలో గర్భిణీకి 108లోనే సిబ్బంది డెలివరీ చేశారు. గురవయ్య కాలనీకి చెందిన మహంకాళమ్మకు ఆదివారం ఉదయం నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. ఇంటి నుంచి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమెకు ప్రసవమైంది. 108 టెక్నీషియన్ మల్లెల శంకర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రసవం చేశారు. దీంతో ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో సిబ్బందిని పలువురు అభినందించారు. తల్లి, పిల్ల తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో సురక్షితంగా ఉన్నారు. నా పేరు శంకర్ అండి. నేను 108 అంబులెన్స్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నానండి. ఈరోజు ఉదయం పూట 7:04 తెనాలి లోకల్ గురవయ్య కాలం నుంచి ప్రెగ్నెన్సీ లేడీ పుట్టినొప్పితో బాధపడుతుందని చెప్పేసి మాకు కాల్ వచ్చిందండి. మా డిఎం గారు బాలకృష్ణ గారి సూచనల మేరకు, ఓఏ గారు శశికరణ్ గారి సూచనల మేరకు పైలట్ శివప్రసాద్ గారు నేను అంబులెన్స్ చేసుకుని ఇన్ టైంలో సీన్కి రీచ్ అయ్యామండి. అక్కడ పుట్టినొప్పులతో బాధపడుతున్న లేడీని అంబులెన్స్లో ఎక్కించుకొని తెనాలి ప్రభుత్వ హాస్పిటల్లో బయలుదేరామండి. మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువయ్యి ఉమ్మనీరు పడిపోతుండటం బండిని రోడ్డు పక్కన ఆపి డెలివరీ చేయడం జరిగిందండి. ఆ డెలివరీలో 12 ఆడబిడ్డకు జన్మనిచ్చిందండి. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. వారి ఇరువుని తెనాలి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేసామండి. వాళ్ళ బంధువులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. కాన్పు సక్రమంగా జరిగినందుకు. థ్యాంక్ యూ అండి.